రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామంలో భూ నిర్వాసితులకు అండగా బీజేపీ పార్టీ ఉంటుందని భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూస్వాములు జమీందారుల వ్యవస్థ పోయిందని, ప్రస్తుత కాలంలో ప్రభుత్వమే భూస్వాముల మాదిరిగా ప్రవర్తిస్తుందని ఎద్దేవా చేశారు. సన్న చిన్నకారు రైతుల భూములను లాక్కున్నందుకే గత ప్రభుత్వాన్ని గద్దెదింపి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారని, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా మళ్లీ రైతుల భూములను లాక్కోవడానికి చూస్తుందని అన్నారు. ముఖ్యంగా అందరి కన్ను రంగారెడ్డి జిల్లాపైనే ఉందని అన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎకరం భూమి ధర 2 కోట్ల నుండి 3 కోట్ల వరకు పలుకుతుందని, భూమికి బదులు భూమిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే 2013 యాక్ట్ ప్రకారం ప్రస్తుతం ఉన్న రిజిస్టర్ వాల్యూకి 3 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల కన్నీళ్లతో ప్రభుత్వాలు ఎంతో కాలం నిలబడవని, వీలైనంత వరకు బీజేపీ పార్టీ రైతులకు అండగా పోరాటం చేస్తుందని తెలిపారు. భూ పోరాట కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ 2013 చట్టం ప్రకారం భూ నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తే సర్వే చేయడానికి ఒప్పుకుంటామని, లేదంటే ఎలిమినేట్ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తారని తెలిపారు. ఈరోజు ఎలిమినేట్ గ్రామంలో భూ నిర్వాసితుల గోస విని వాళ్ళకు న్యాయం జరగడానికి ఈరోజు బీజేపీ పార్టీ తరఫున రావడం జరిగింది. దురదృష్ట విషయం ఏంటంటే భూస్వాములు జమీందారులు పోయినరు. ఇప్పుడు ప్రభుత్వాలే నయా భూస్వాములు జమీందారుల అవతారం ఎత్తారు. ఈరోజు ఎక్కడ గత ప్రభుత్వం కూడా ప్రజలు విసుకుపోయి ప్రభుత్వాన్ని దింపింది ఏకైక కారణం అడ్డగోలుగా అడ్డికి పావుసే చొప్పున ప్రజల ప్రత్యేకించి సన్న చిన్నకారు రైతుల భూములు లాక్కోవడంతో ప్రజలు తిరుగుబాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని నమ్మి ఓట్లేసి ప్రభుత్వాన్ని తెచ్చారు. ఈరోజు రాహుల్ గాంధీ ఒక కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు దేశం. ఈరోజు వారి యొక్క ఇచ్చిన మేనిఫెస్టోని పట్టుకొని కూడా నేను తిరుగుదలుచుకుందాం మొత్తం తెలంగాణ. వారేమి ఇచ్చారు? గత ప్రభుత్వం ఏదైతే ల్యాండ్స్ని ముందుకున్నదో వాటన్నింటినీ తిరిగిస్తామని చెప్పడం జరిగింది. ఇవ్వకపోగా 4th సిటీ, 5th సిటీ, 6th సిటీ త్రిశంకు స్వరం లాగా ఎక్కడ భూమి కనిపిస్తే, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా ఎట్లయిపోయిందంటే అందరికీ భోజ్యం అయిపోయి అందరికన్నా రంగారెడ్డి జిల్లా మీద పడ్డాయి. ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం పార్టీ తరఫున, మీరు ఇచ్చిన హామీ ప్రకారం భూమికి భూమి ఇవ్వాలి. నెంబర్ 2, ప్రస్తుతం ఉన్నటువంటి ఓపెన్ మార్కెట్ వాల్యూ ఇక్కడ ఎకరముకు 2 కోట్ల నుంచి 3 కోట్ల ఎకరం ఉంది. మీరేమిస్తారు? 4 లక్షలు ఇస్తామంటుంది. అది కూడా అంత కటింగ్ చేసి అక్కర్లేదు. 4 లక్షలు మేమే ప్రభుత్వానికి ఇస్తాం. ఓపెన్ మార్కెట్ ప్రకారం ఇవ్వండి. లేదా 2013 యాక్ట్ ప్రకారం ప్రస్తుతం ఎకరానికి 10,50,000 రిజిస్టర్డ్ వాల్యూ ఉంది. దానికి 3 టైమ్స్ ఇవ్వండి. ప్లస్ ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి హెచ్ఎండిఏ ప్లాట్, ఎక్కడో అవతల కాదు, హెచ్ఎండిఏ ప్లాట్ మినిమం 266 గజాలు. నెంబర్ 3, ఇప్పుడు జిహెచ్ఎంసి ఇది హెచ్ఎండి పరిధి అంటే అర్బన్ ఏరియా. హెచ్ఎండి అంటే అర్బన్ ఏరియా. ఏదైతే హెచ్ఎండి పరిధిలో ఇతరులో టీడీఆర్ ఇస్తారు, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్, ఎకరానికి 1000 స్క్వేర్ ఫీట్ ఇవ్వండి. అదనంగా ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వండి. ఉద్యోగం మీకు తక్కువ లేవు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు కదా. ఇక్కడ కేవలం 600 రైతులే కుటుంబాలే. 600 కుటుంబాలకు, ఒక రైతుకు కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వటం వల్ల ప్రభుత్వం నష్టం లేదు. ప్లస్ స్వయం ఉపాధి కొరకు ప్రభుత్వం ఒక ప్రత్యేక నిర్వాసితులకు కమిషన్ ఏర్పాటు చేసి, ఎందుకంటే కమిషన్ ఏర్పాటు చేసి చేయండి. ఈరోజు ఇక్కడ 600 ఎకరాలు అన్నారు, మళ్ళీ ఏదో రేడియల్ రోడ్స్ అన్ని 400 ఎకరాలు అన్నారు, మళ్ళీ ఇక్కడ 4 గ్రామాలు కలిపి మళ్ళీ 4,000 ఎకరాలు అంటున్నారు. ఇప్పటికే 19,000 ఎకరాలు పోయింది. ఫిబ్రవరికి ఒక 10,000 ఎకరాలు పోతుంది. ఈ లెక్కన ఈ రైతులు ఇక్కడైతే బాధాకరం ఏంటంటే 600 రైతులు 200 మంది బీసీలు, 200 మంది ఎస్సీలు, 15 మంది ఎస్టీలు, 25 మంది ఈబీసీలు అంటే అగ్రకుల పేదలు. ఇందులో ఒక రిచ్ రైతు ఉన్నాడా? 100,000 ఎకరాలు ఉన్నారా? ఇదే మన దీనికి ఒక 20 కిలోమీటర్ పక్కన ఒక కంపెనీకి 8,000 ఎకరాలు ఉన్నాయి. అందులో 600 ఎకరాలు తీసుకోవచ్చు కదా. ఎందుకు పేదల మీద రైతుల మీద కన్ను?
అందుకొరకు ఈ డిమాండ్ చేయండి. లేకుంటే ఈ డిమాండ్ ఫుల్ఫిల్ చేయకుండా వాళ్ళకి సెటిల్మెంట్ చేయకుండా సర్వేకి వస్తే ఇక్కడ ఒక ప్రజలు అగ్నిగోళం అవుతుంది. ఇది యావత్ తెలంగాణకు చుట్టుకుంటుంది. మళ్ళీ తెలంగాణ ఉద్యమ తరాలో భూ నిర్వాసులందరూ మిలియన్ మార్చ్ తరాలో హైదరాబాద్లో చేయవలసిన అవసరం వస్తుంది. చేసి రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మానవతా దృక్పథంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం, డిమాండ్ చేయడం జరుగుతుంది. పార్టీ పరంగా మేము వాళ్ళకి అండదండగా ఉంటాం. నేను సింపుల్గా ప్రాక్టికల్గా చెప్తున్నాను. మీడియా మిత్రులు అర్థం చేసుకోవాలి, నేను చేసేది ఇంప్రాక్టికల్ డిమాండ్ కాదు. ఇక్కడ 60 ఎకరాలు లేఅవుట్ చేస్తే ప్రతి కుటుంబానికి 300 గజాలు ఇవ్వచ్చు. ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ కూడా 30 నుంచి 40 వేల గజానికి తక్కువ లేదు. ఎకరం అమ్మితే గజాల్లో కూడా రావట్లేదు. మీరు ఆలోచించండి. మీరు ఎక్కడో ప్రభుత్వంలో సీఎం ఆఫీసులో సెక్రటరీలో కూర్చొని నక్షాలు గీసుడు కాదు. దయచేసి ఎవరైతే భూమి నిర్వాసితులు ఉంటారో వాళ్ళకు ప్రథమంగా లాభపడాలి, వాళ్ళు కోటీశ్వరు కావాలి. మీకేం చంపుతుంది? కోకాపేటలో, గచ్చిబౌలిలో ప్రభుత్వం దగ్గర దాదాపు 1000 ఎకరాలు ఉంది. మా వాళ్ళకు ఒక 5 ఎకరాలు ఈ కోకాపేటలో. పోరాటం చేస్తాము, ఒప్పుకోకుండా దిగిపోతారు. సింపుల్. రైతులతో పెట్టుకొని, రైతుల కన్నీళ్లతోని, రైతుల జీవితాల మీద ప్రభుత్వం నడపాలనుకుంటే గత ప్రభుత్వం ఎంతో బలవంతమైనటువంటి ప్రభుత్వం అనుకున్నారు. ఈరోజు ఇట్లనే పోతే, ఈరోజు ఎలక్షన్ పెడితే కాంగ్రెస్కి 10 సీట్లు రావు. ఇది వాస్తవం. లేదా రిఫరెండం పెట్టండి. అందుకొరకు దయచేసి మేము గొంతెమ్మ కోరికలు రాజకీయ డిమాండ్ కాదు, రైతుల పక్షాన కేవలం ఎలిమినేటే కాదు, ఈ యొక్క ఇబ్రహీంపట్నమే కాదు, యావత్ తెలంగాణ రైతుల పక్షాన బీజేపీ పార్టీ తరఫున ఆచరణ యోగ్యమైనటువంటి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు టీడీఆర్ ఇవ్వండి, మీకేం పోతుంది సొమ్ము? ఉన్నోళ్ళకు టీడీఆర్కి ఇస్తావు, లేని వాళ్ళకి ఇవ్వవా? థ్యాంక్ యూ. నా పేరు శ్రీకాంత్ రెడ్డి, ఎలిమినేడు గ్రామం, ఇబ్రాహీంపట్నం మండలం, రంగారెడ్డి జిల్లా. మా గ్రామంలో 670 ఎకరాల భూసేకరణ చేస్తుంది ప్రభుత్వం టీఎస్ఐఐసి ద్వారా. టీఎస్ఐఐసి ప్రభుత్వం అనే మధ్యలో ఇండస్ట్రీకి భూమి ఇవ్వడానికి టీఎస్ఐఐసి అనేది ఒక బ్రోకరేజ్ సంస్థ. ఆ బ్రోకరేజ్ సంస్థ ఎలిమినేట్ రైతులకు పూర్తిగా డబ్బులు ఇవ్వకుండా సర్వే దగ్గరికి వచ్చి సర్వే చేస్తాము అని అంటే మేము మొన్న అడ్డుకొని మీరు ఎందుకు సర్వే చేస్తుర్రు, ఏ పర్పస్లో సర్వే చేస్తుర్రు, మీకున్న ఆర్డర్స్ ఏంటి అని అంటే మా దగ్గర సర్వే ఎలాంటి ఆర్డర్ లేదు, ఓవరాల్ ఉంది మాత్రమే అని చెప్పి 100-150 మంది పోలీస్ అధికారులను 2 బస్సులలో నింపుకొని వచ్చి ఇక్కడ సర్వే చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఎలిమినేట్ రైతాంగం మొత్తం అడ్డుకుంటే ఎలిమినేట్లో ఆర్డీఓని పిలిపించి గత బుధవారం నాడు మీటింగ్ పెడతామని చెప్పి ఇప్పటి వరకు దానికి అత్తాపత్తా లేకుండా ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. భవిష్యత్తులో సర్వే చేయడానికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎలిమినేట్ ప్రజానికం తీవ్రంగా అడ్డుకుంటుంది. మాకు గౌరవ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ గారు బూర నరసయ్య గౌడ్ గారు మాకు మద్దతుగా ఎలిమినేట్ గ్రామానికి రావడం మా యొక్క అదృష్టంగా భావిస్తూ మేము భవిష్యత్తులో మాకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎలిమినేట్లో భూ నిర్వాసితులకు పరిహారం ఇస్తేనేమో భూములను సర్వే చేయాలి, లేకపోతే భూముల కాడికి రావు. లేదు అని అంటే మీరు పెట్టినటువంటి SC ST చేవెళ్ళే డిక్లరేషన్ ఏదైతుందో, అసైన్డ్ రైతులకు ఏదైతుందో మేము పట్టాలు ఇస్తామన్నారు. ఇప్పుడున్నటువంటి ఇక్కడ గెలిచినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఎలిమినేట్లో నడి ఊర్లో వచ్చి మేము పట్టాలన్నా ఇస్తాము, లేకపోతే ఈ బహిరంగ మార్కెట్ ధరన ఎలిమినేట్ రైతులకు ఇస్తామని చెప్పి మాకు ఏదైతే హామీ ఇచ్చిండో ఆ హామీనన్నా నెరవేర్చుకోవాలి. లేకపోతే మాకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం 2021 నోటిఫికేషన్ ప్రకారం ఏదైతే మీరిచ్చిన డిక్లరేషన్, మీరిచ్చిన రాజముద్రని, ఆ రాజముద్రను అమలు ఇస్తారా లేకపోతే సస్తరా అనే విధంగా మా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. కాబట్టి ఎలిమినేట్ రైతులకు పూర్తి న్యాయం చేయాలని చెప్పి ఎలిమినేట్ భూ కమిటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, తెలియజేస్తున్నాం. మేము అప్పటి వరకు విశ్రమించేది లేదని చెప్పి మీడియా మిత్రులకు కూడా తెలియజేస్తున్నాం. నా పేరు విజయేందర్ గట్టు, నాది ఇదే విలేజ్, ఎలిమినేట్ విలేజ్. 2013 ల్యాండ్ యాక్విజిషన్ ప్రకారము మా అమ్మ నాన్నల నుంచి మా తాతలు సంపాదించిన భూమి గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకు స్థానికంగా ఉన్నటువంటి డాడీ వాళ్ళందరికీ, తాత వాళ్ళందరికీ ఎవరికి కూడా వాళ్ళకు సరైన పరిహారం అందలేదు. నేనేమంటానంటే భూమి తీసుకురు కాబట్టి వాళ్ళ వారసత్వంగా ఉన్నటువంటి మేము చదువుకున్నాం, భవిష్యత్తులో కూడా మాకు ఎలాంటి జాబ్స్ కూడా లేవు. కాబట్టి మాకు గవర్నమెంట్ నుంచి ఒక హామీ ఇవ్వాలి, ఏంటంటే మాకు జాబ్స్ ఇవ్వండి.
సరిపడినటువంటి గవర్నమెంట్ జాబ్, ప్రతి ఒక్క కుటుంబం నుంచి గవర్నమెంట్ జాబ్ చేయండి. అదేవిధంగా 2013 ల్యాండ్ యాక్విజిషన్లో ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ బెనిఫిట్స్ వచ్చేంత వరకు మా స్థానికంగా ఉన్నటువంటి యువకులందరూ పోరాడుతుంది. దానికి ఎంత కాలకైనా తగ్గిస్తామని మా భూ కమిటీ పక్షాన, మా విద్యార్థుల పక్షాన మీకు అందరికీ తెలియజేస్తూ